హాయ్ గైస్, నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్ లో ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఇవాళ ఎపిసోడ్ సంబంధించినటువంటి ప్రోమో 1 అయితే స్టార్ మా రిలీజ్ చేసింది. అసలు ప్రోమో 1 లో ఏం జరిగింది అనేది కూడా కొట్టే తెచ్చేలాగా చెప్తాను, అది ఒకసారి చూసేయండి. సో ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ ప్రోమోలో అందరూ కూడా మిర్రర్ ఉన్న ఏరియాలతో కూర్చొని ఉంటారు. సరిగ్గా అప్పుడే టూత్ బ్రష్ పట్టుకుని మన పృథ్వీ వచ్చేస్తాడు. పృథ్వీ వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న ఫేస్ వాష్ని పట్టుకొని టూత్ పేస్ట్ అనుకుని బ్రష్ పై అప్లై చేసుకుంటాడు. అది చూసిన నిఖిల్ ఏం చేస్తాడంటే అది నువ్వు ఇప్పుడు వేసుకున్నావా అని చెప్పి అడుగుతాడు. అవునని చెప్పి అంటాడు. అది చూసిన నైనిక ఏం చేస్తుందంటే గత 3 రోజుల నుంచి ఆయన అదే వేసుకుని బ్రష్ చేస్తున్నాడని చెప్పి అంటుంది. అది టూత్ పేస్ట్ కాదురా నాయన, ఫేస్ వాష్ అని చెప్పి అంటాడు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొట్ట చక్కలయ్యేలాగా నవ్వుతారు. పృథ్వీ ఇది గమనించిన పృథ్వీ ఏమంటాడంటే దాన్ని కొద్దిగా రియలైజ్ అయ్యి థ్యాంక్ యూ ఇప్పుడైనా చెప్పినందుకు అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. సో ఇక్కడైతే చాలా నవ్వులు పూలుగా అయితే అయింది అక్కడ ఎపిసోడ్ మొత్తం కూడా. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఒక టాస్క్ అయితే అసైన్ చేస్తారు. చీఫ్స్గా ముగ్గురు చీఫ్లు అయ్యారు. నిఖిల్ కావచ్చు, యష్మిక కావచ్చు, అలానే నైనిక కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా ఒక టాస్క్ అయితే అరేంజ్ చేస్తారు. ఆ టాస్క్ లో భాగంగా వీళ్ళు కొన్ని క్లాన్స్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆ క్లాన్స్ కి వీళ్ళు టాస్క్ ఇవ్వబోతారు, బిగ్ బాస్ టాస్క్. దాని గురించి అయితే వాళ్ళైతే ఉండబోతుంది ఎపిసోడ్ మొత్తం కూడా. దానిలో ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు. సో ప్రతి రాజుకి కూడా ఒక సైన్యం ఉండాలి. సైన్యం ఉంటేనే రాజుకి రాజ్యం అన్నది ఒకటి మకుటం లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ చీఫ్లు అనే వాళ్ళు బిగ్ బాస్ కి రాజులాగా అయితే వాళ్ళ కింద పనిచేయడానికి అసిస్టెంట్లు కావాలి. ఆ అసిస్టెంట్లను వీళ్ళే హైర్ చేసుకోవాలన్నమాట. ఇది టాస్క్ ఇచ్చేశారు. ఈ అసిస్టెంట్లకి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ లో వాళ్ళు విన్ అయితే కనుక ఆ చీఫ్ విన్ అయినట్టు ఈ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు. సో ఆ క్లాన్స్ ఎవరైతే ఉన్నారో క్లాన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళని తీసుకోవాలి, ఎందుకంటే టాస్క్ పర్ఫామ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు బిగ్ బాస్ ఈ ముగ్గురు చీఫ్లకు ఏమి ఇచ్చారంటే టాస్క్, వీళ్ళు మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళేసి వాళ్ళ యొక్క క్లాన్స్ ని సెట్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క బలాబలాన్ని పెంచుకోవాలి. సో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఏదైనా కావచ్చు. సో లైక్ మైండ్ గేమ్ అయినా కావచ్చు, లేకపోతే ఫిజికల్ ఫిట్ గేమ్ అయినా కావచ్చు, లేకపోతే వేరే గేమ్ అయినా కావచ్చు. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఒక టీం అయితే తీసుకోవాలి. సో అందులో భాగంగా ఏం చేశారంటే ఎలక్షన్స్ లో ఎలాగైతే రాజకీయ నాయకులు పోయి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్తారో అలానే వీళ్ళు కూడా పోయేసి సూపర్ 6 నవరత్నాలు మొత్తం చెప్పారు వాళ్ళకి. సో వీళ్ళు ఎవరి వైపు అయితే వెళ్ళి నించుంటారో వాళ్ళకి వాళ్ళ టీం అయితే ఫామ్ అయినట్టు. సో అందులో భాగంగా నెక్స్ట్ ఈ క్లాన్స్ లో ఏం జరుగుతుందంటే అభయ్ నవీన్ ఏం చెప్తాడంటే నేను రెస్ట్రిక్టెడ్ గా అవద్దని చెప్పి అనుకోలేదు, నన్ను నేను స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నాను, సో అక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకుంటారని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే నిఖిల్ అభయ్ నవీన్ అయితే పిలిచాడు టీంలోకి రమ్మని చెప్పి, తను ఓకే కూడా చెప్పాడు. కానీ యష్మి చెప్పిన పాయింట్ నచ్చడంతో అతనికి హ్యాండ్ ఇచ్చేసి అటు వెళ్ళిపోయాడు అనమాట. అది నిన్న ఎపిసోడ్ లో నేను చెప్పేశాను. ఇవాళ ప్రోమోలో అది అయితే రివీల్ చేసేసారు. ఇంకోటి నెక్స్ట్ ఏంటిదంటే ఆడపులి అని చెప్పేసి సోనియా ఆకుల తానైతే ఒక ట్యాగ్ ఇచ్చేసుకుంది. ఎందుకు ఇచ్చింది ఈ ట్యాగ్ అంటే నిఖిల్ సోనియాని కూడా తన టీంలోకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. కానీ అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ట్రూ కలర్స్ బయటపడాలంటే నేను నీకు ఆపోజిట్ గా ఆడాలి, ఆడపులితో పోటీ చేసినప్పుడే కదా నీ ప్రతాపం ఏదో నీ నువ్వు ఎంత సక్సెస్ గా ఆడతావో తెలిసేదని చెప్పి కూడా ఆమె అయితే పక్కకు వెళ్ళి వేరే టీంలో జాయిన్ అయింది. సో ఇవాళ సంబంధించినటువంటి ఈ ఫస్ట్ ప్రోమోలో మొత్తం కూడా టాస్క్ ని హైలైట్ చేస్తూ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ తో కవర్ చేసేశారు. ఇంకా ప్రోమో 2, ప్రోమో 3 కూడా వస్తాయి. వాటితో కూడా మీ ముందుకు నేను వస్తాను. అప్పటి వరకు మీరందరూ కూడా మా ఛానల్ పై ఒక లుక్ వేసి మా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో స్టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బై.